నెల్లూరు జిల్లాలో సీనియర్లకు టీడీపీ పార్టీలో సీనియర్లకు సామూహిక స్థానం లభించింది. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాలిపాటి సుబ్బానాయుడు, ఇన్లాండ్ వాటర్ బేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా డాక్టర్ను నియమించింది. ఈసారి పార్టీ విధేయులకు పట్టం కట్టింది. ఆదివారం రాత్రి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. కావల్ నియోజకవర్గానికి చెందిన మాలిపాటి సుబ్బానాయుడు మొదటి నుంచి టీడీపీలో ఉన్నారు. ఆయన కుటుంబం మొత్తం టీడీపీ కోసమే పనిచేస్తుంది. గతంలో దగదర్తి మండల పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2019-24 మధ్యకాలంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కావల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆయన చేపట్టారు. అనేక ఇబ్బందులు ఎదురైనా క్యాడర్ను కాపాడుకోవటంలో ఆయన సక్సెస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. గత ఎన్నికల్లో కావలి టికెట్ను కూడా ఆశించారు. అయితే టికెట్ దక్కకపోయినా పార్టీ ఆదేశాల మేరకు కావలిలో టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ప్రస్తుతం మాలిపాటి సుబ్బానాయుడు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తాజాగా వ్యవసాయ యాంత్రీకరణలో కీలకమైన బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. కాగా మొదటి నుంచి డాక్టర్ జెడ్ శివప్రసాద్ టీడీపీ పార్టీలో ఉన్నారు. ఆయనకు ఏ పని అప్పచెప్పినా మొదటి నుంచి ఆ పార్టీ పనిచేయటంలో ఆయన ముందుండేవారు. పార్టీ పెద్దల పర్యవేక్షణ ఏర్పాట్లలో ఆయనది కీలకమైన పాత్రగా ఉండేది. ప్రస్తుతం టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. వివాదరహితుడిగా శివప్రసాద్ గుర్తింపు పొందారు. జిల్లాలో ముఖ్య నేతలు అందరితో ఆయన సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కీలక పదవుల్లో పనిచేశారు. 2014లో నెల్లూరు నగరం ఏ అభ్యర్థిగా పోటీలో దిగారు. నగర కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. 2014-19 మధ్యలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. వైసీపీ అధికారంలోకి వస్తానే ఆయన పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన్ని ఇన్లాండ్ వాటర్ బేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులకు జిల్లాలో గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు.